హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే చపాతీ చేస్తున్నాను. అదేంటో కానీ ఎప్పుడు చపాతీ చేసినా స్మూత్గా పామేసేదాన్ని. మరి ఈసారి ఏంటో నా చేతుల్లో సత్తువలేదో, పిండి బాగా కలపలేదో అర్థం కావట్లేదు. ఏదేమైనా మడత చపాతీ అయితే చేసేసా. అవునండి, మనకు బాగున్నా బాగాలేకున్నా మ్యారేజ్ అయిందంటే తప్పదు కదా, ఇంటి పని వంట పని. అయ్యో పాపం అని మన కోసం ఎవరు వచ్చి హెల్ప్ చేయకపోయినా ఉంటారు కదా అనేవాళ్ళు. అయ్యో ఇంట్లోనే ఉంటుంది, ఏం చేస్తుంది అని ఈ లోకం. ఈవెన్ మనం జాబ్ చేసినా, ఆఫీస్కి పోయి వచ్చినా మళ్ళీ మనమే చేసుకోవాలి మన పని. ఇంకా పిల్లలుంటే, ఇలాంటి ఆనిముత్యాలుంటే అంతే సంగతి. మరి ఇంత కష్టపడి ఎందుకమ్మా జాబ్ అని అంటే తప్పదు కదా, మనం ఇంకొకరిపై డిపెండ్ అవ్వద్దు అనేది నా ఒపీనియన్. చదివిన చదువు వేస్ట్ అవ్వకూడదు. రైతు పని చేస్తేనే 4 మెతుకులు లోపలికి వెళ్తాయి, అలాగే ఇంట్లో ఆడది పని చేస్తేనే 5,000 నోట్లోకి వెళ్తాయి అందరికీ. ఆయన తల్లి వచ్చి ఎత్తుకో అంటే ఎత్తుకోనే కానిచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన పప్పే ఉంటే అదే తినేసాము. మా ఆయన తల్లి అయితే బాయ్ చెప్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.